నగర అభివృద్ధి పేరిట ఎమ్మెల్యే అడ్డదిడ్డంగా కూల్చివేతలు ప్రారంభించారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిపట్న చౌరస్తాలో ఇటీవల కూల్చివేసిన షాపుల యజమానులను ఆయన కలిసి పరామర్శించారు. గత 4 రోజుల నుంచి కూల్చిన శిథిలాల మధ్య కుటుంబంతో దీక్షలు చేపట్టిన సిరిశెట్టి మలేష్ కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు చిరు వ్యాపారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూల్చివేతలకు ఒక సహేతుకత లేదు, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు, ఒక డిపిఆర్ లేదు, ఒక పబ్లిక్ హియరింగ్ లేదు, ఏది లేదు. ఒక మున్సిపల్ ఆఫీస్లో కనీసం మున్సిపల్ కమిషనర్ గారి హోదాలో కూడా లీగల్గా జరుగుతున్నటువంటి కూల్చివేతలు కాదు ఇవి. ఇవి అన్యాయంగా, అక్రమంగా, రాక్షసత్వంగా ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నటువంటి కూల్చివేతలు ఇవి. ఆయనకు కలవడ్డది రాత్రి హైదరాబాద్ నగరం లాగా రామగుండాన్ని మార్చాలి, మల్టీప్లెక్స్లు తేవాలి. అది తెచ్చిన మల్టీప్లెక్స్ని వాళ్ళ కాంగ్రెస్ నాయకులకో వాళ్ళ వియంకునికో ఇచ్చుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఇలా అడ్డదిడ్డంగా కూల్చివేతలు షురూ చేసిండు. ఎక్కడ కూడా ఇలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు. ఒక మెదడు పోయినోళ్ళ లెక్క, అజ్ఞాని లెక్క, తెలివి తక్కువ వ్యక్తిలాగా ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఒక నియంతృత్వ పొగడలు ఇవన్నీ. మేము గడిచినటువంటి 2-3 నెలల కాలంగా మొత్తుకుంటున్నాం. ఆయన బూడిద దందా ద్వారా కుందనపల్లిలో బూడిద చెరువులో ఉన్నటువంటి బూడిద దందా ద్వారా 100 కోట్లకి ఇలా పడగలెత్తిండు. ఆ విషయాన్ని పదే మేము ప్రస్తావించేసరికి అడ్డంగా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా కూల్చివేతలు తీసుకొచ్చి పాపం పేద ప్రజల్ని అన్యాయంగా వాళ్ళని పుట్టగొడుతున్నాడు. ఇలా ఈ అన్నకు పాపం ఇలా 2 కూతురున్నారు, 2 బిడ్డలున్నారు. ఇలా రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ఇల్లే వాళ్ళకు దిక్కు, సర్వం దిక్కు. ఆయనకు కూడా ఇలా 2 బిడ్డలున్నారు. మరి ఆయన కనీస విజ్ఞానమో కనీస జ్ఞానమో మతాన్ని ఉండాలి కదా. కష్టపడి ఇటుక పేర్చుకొని ఒక 30 ఏళ్ళు కష్టపడి ఇలా ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని ఎట్లా కూల్చబుద్ది, దానికి మనసు ఎట్లా వస్తుంది? అసలు మనిషేనా? ఆయన మానవత్వం ఉందా? అందుకే చెప్తున్నాం, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్, యు ఆర్ ఎ డీమన్. నువ్వు మనిషివి కాదు, మానవ రూపంలో ఉన్న మృగానివి, రాక్షసుడివి. పేద ప్రజల ఆత్మ అనేది ఏందో నీకు తెలియదు, నీకు అర్థం కాదు. నువ్వు ఎన్నడూ కూడా ఇలా చేయి కలిపి పేద ప్రజలతో కలిసి లేవు. ఇక్కడ నువ్వు ఒక టూరిస్ట్ ఎమ్మెల్యేవి. నువ్వు 24 నువ్వు వారం రోజుల్లో 5 రోజులు నువ్వు హైదరాబాద్లోనే ఉంటావు. నువ్వు ఎమ్మెల్యే ఎన్నికైనాక కూడా అదే పరిస్థితి. నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ, 5 రోజులు ఇటు ఉండు, 2 రోజులు హైదరాబాద్కు. ఏమవుతుంది? నెలలో 10 రోజులు ఇటు ఉంటాడు, 20 రోజులు హైదరాబాద్ ఉంటాడు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఇక్కడ పేద ప్రజల విషయాలు? అందుకే చెప్తున్నాం, ఇలా ఆయన చేస్తున్నటువంటి అక్రమ దందా అయినా, ఈ అక్రమ కూల్చివేతలైనా తక్షణమే ఆపేయాలి. ఇక్కడ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఎమ్మెల్యేకి గులాంగిరి చేయడము, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యేకి గులాంగిరి చేసుడు బంద్ పెట్టుండ్రి. ఇలా మీరు ఆయన తానా అంటే మీరు తందనా అనుకుంటే ఏది పడితే చేయకుండ్రి. మొన్న మా నాయకుడు కౌశిక్ గారిని మీరు బెదిరించిర్రు ఇలా పోలీసులు. మేమందరం కూడా కలిసి కట్టుకున్నాం ఈ పోరాటంలో, అన్ని పార్టీల వాళ్ళు. మరొకసారి ఇక్కడికి వచ్చి క్యాంప్ దగ్గరకు వచ్చి మన పిచ్చి పనులు చేయాలనుకుంటే చూస్తే ఇట్ట ఖచ్చితంగా ఖబర్దార్ ఎవరిని వదిలిపెట్టాం. మేము వి విల్ నాట్ స్పేర్ ఎనీవన్. లీగల్గా వెళ్తాం. మా బీఆర్ఎస్ పార్టీ, మా అగ్రనాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సలహాల మేరకు మా లీగల్ సెల్ని కూడా ఇక్కడ దింపుతాం. వీళ్ళందరి తరఫున హైకోర్టులో కూడా మేము కొట్లాడతాం రానున్న రోజుల్లో. స్వయాన నాకు ఒక ఫౌండేషన్ ఉంది, పర్సనల్గా నేను కూడా ఈ అన్న రేపు ఇల్లు కట్టుకునే సమయంలో తనకు కావాల్సిన కొంత సాయం నేను కూడా అందిస్తానని చెప్పేసి హామీ ఇస్తూ